హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఈ వీడియో నుంచి పాలిటెక్నిక్ ఏపీఆర్జీఎస్ మ్యాథ్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేయకుండా నుండి ఎలాంటిదన్నా అర్థమవుతుంది. రియల్ నంబర్స్ నుంచి ప్రాబబిలిటీ వరకు ఫస్ట్ 14 లెసన్స్ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏపీఆర్జీఎస్ కి పాలిటెక్నిక్ కి సేమ్ మ్యాథ్సే, ఏమి డిఫికల్ట్ ఏమి కాదు. వాటికి సపరేట్ వీటికి సపరేట్ నేర్చుకోక్కర్లేదు, రెండింటికి ఒకటే అనమాట. మీరు మేము 14 లెసన్స్ వరకు చెప్పడం జరుగుతుంది కాన్సెప్ట్. తర్వాత 14 లెసన్స్ ఖచ్చితంగా ఎవ్రీ లెసన్ ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అనేటివి చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఇంట్రడక్షన్ క్లాస్ తో స్టార్ట్ చేద్దాం అనమాట. ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లోనే మీరు మెయిన్ పాయింట్ గా స్కిప్ చేయకుండా ఒక 5 మినిట్స్ మీకు అర్థమవుతుంది. ఈ ఛానల్లో మెయిన్ పాయింట్ గా అసలు మ్యాథ్స్ ఎలా చెప్తారు, ఎవరు వినాలి, ఇంతకీ పాలిటెక్నిక్ మ్యాథ్స్ ఏపీఆర్జీఎస్ రెండు సేమేనా, ఇట్లా ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను, స్కిప్ చేయకుండా. ఓకే స్టూడెంట్స్, మరి దానికంటే ముందు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. 10th క్లాస్ రిజల్ట్, అలాగే ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం పాలిటెక్నిక్ ఎండింగ్ వరకు, అలాగే ఏమన్నా ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, ఇంటర్ లో కూడా మీకు ఎంబైపీసీ గురించి కానీ లేకపోతే ఇంకా ప్రీవియస్ లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న మన ఛానల్ సపోర్ట్ ఉంటుంది. దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, మరి చెప్పాను కదా, మరి ఇప్పుడు మెయిన్ పాయింట్ గా ఈ క్లాస్ ఎవరు వినాలి ఎవరు వినకూడదు అనేది చెప్తాను. మెయిన్ పాయింట్ గా ఈ క్లాస్ చెప్పాను కదా, పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ మ్యాథ్స్ గురించి అనమాట. ఈ పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ వాళ్ళు కూడా ఏపీఆర్జీసీ లో కూడా ఎవరు వినాలి, ఎంపీస్ కి అప్లై చేసిన వాళ్ళు, ఈఈటీకి అప్లై చేసిన వాళ్ళు, ఎంఈసి సిఈసి గ్రూప్ కి అప్లై చేసిన వాళ్ళు మీరు మ్యాథ్స్ ఖచ్చితంగా మ్యాథ్స్ ఉంటుంది సబ్జెక్ట్. మొత్తం ఎన్ని మార్కులకి 50 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులు, రైట్. పాలిటెక్నిక్ మ్యాథ్స్ కూడా మనకి ఏంది 50 క్వశ్చన్లు అలాగనే 50 మార్కులు, రైట్. మరి చూడండి, సిలబస్ చెప్పడం జరిగింది వీటి గురించి ప్రీవియస్ వీడియోలో మొత్తం కరెక్ట్. మరి ఈ సిలబస్ లో నుంచి మనకి అంటే ఏంది, ఫస్ట్ లెసన్ నుంచి 14th లెసన్ వరకు మనకి ఏంది ఈ సిలబస్ లో నుంచి పాలిటెక్నిక్ లో 50 క్వశ్చన్లు, అలాగే ఎంఈసి ఈఈటి ఎంఈసి సిఈసి వాళ్ళకి 50 క్వశ్చన్లు రావడం జరుగుతుంది అనమాట. అర్థమైందా, క్లియర్? మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, అలాంటిది ఏం లేదు. మరి ఖచ్చితంగా టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ అన్న నేను సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏమన్నా సర్క్యులర్స్ కానీ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే సెండ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా? మరి ఎవరు వినాలి, మెయిన్ పాయింట్ గా పాలిటెక్నిక్ అప్లై చేసిన వాళ్ళు, అలాగే ఏపీఆర్జీసీ లో ఎంఈసి ఈఈటి ఎంఈసి సిఈసి గ్రూప్ కి అప్లై చేసిన వాళ్ళు, వీళ్ళందరికి ఈ 4 గ్రూపులకు మాత్రమే మనకి మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. మ్యాథ్స్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే, ఇవంతా ఒకటే రోజు జరుగుతుంది, ఒక రోజు ఫిజిక్స్ అంతా ఒకటే రోజే జరుగుతుంది ఎగ్జామ్. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? మరి ఎవరు వినాలి, మరి మన ఛానల్ ఎలా చెప్పడం జరుగుతుంది మరి మ్యాథ్స్. ఫస్ట్ మెయిన్ పాయింట్ గా ఫస్ట్ లెసన్ నుంచి 14th లెసన్ వరకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏంది బ్రో కాన్సెప్ట్ అంటే, చెప్పాను కదా మీరు 40 days ప్లాన్ గా విన్నారా? ఖచ్చితంగా మన 10th క్లాస్ సంబంధించి 40 days ప్లాన్ చెప్పడం జరిగింది. ఆ 40 days ప్లాన్ లో మనం చెప్పిన ప్రతి ప్రాబ్లం ఎగ్జామినేషన్ లో రావడం జరిగింది. మొత్తం చెప్తాను, 8 మార్క్స్ క్వశ్చన్ ఒక్కటి రాలేదు, కానీ ఆప్షనల్ వచ్చింది. రాసిన వాళ్ళు వినింటేగానే రాసిండ్రు. ఓకే, మరి ఈ 40 days ప్లాన్ లో మ్యాథ్స్ లో నేను చెప్పిన కాన్సెప్ట్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో 93 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది అనమాట. కానీ మెయిన్ పాయింట్ గా మీరు గమనించినారా, క్వశ్చన్ వచ్చింది కానీ కొన్ని చోట్ల నంబర్లు చేంజ్ అయింది కదా. మీరు మాకు అంటే ఎందుకు అలా నంబర్ని చేంజ్ చేస్తారు బ్రో, మీకు ఏమైనా ఐడియా ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఒక క్వశ్చన్ నేర్చుకున్నావు అనుకో, బట్టి కొట్టినావా లేకుంటే నీ సొంతంగా నేర్చుకున్నావా లేకుంటే కాన్సెప్ట్ నేర్చుకున్నావా అనేది వాళ్ళకి తెలియాలి. అందుకు మరి మెయిన్ పాయింట్ గా క్వశ్చన్ మారడానికి గల కారణం ఏంటంటే, నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నావా లేనా అని తెలుసుకోవడానికే తప్ప నిన్నేం ఫెయిల్ చేయాలని ఎవరికి అనుకోరారు. అది గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అంతేగాని ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంట, ఇంకా అది నేర్చుకుంటే అయిపోయినట్ట మనం పాస్ అంట, లేదు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయంట, ఇది కాదు కావాల్సింది. నీకు మెయిన్ పాయింట్ గా నువ్వు కాన్సెప్ట్ తెలుసుకోవాల్సిందే. ఆ కాన్సెప్ట్ అర్థమైనప్పుడే నువ్వు ఎలాంటి ప్రాబ్లం నంబర్లు చేంజ్ అయినా కానీ నువ్వు చేయగలుగుతావు. హార్స్ ఉంది, ఒక గార్డెన్ లో కట్టడము, దాని గురించి తాడు ఇంత లెంత్ లో ఉంటే ఇంత తినడం అని ఆ క్వశ్చన్ ఉంది కదా మనకి. దేంట్లో మనకి సర్ఫేస్ అండ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో ఉంది, రైట్. సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్ కదా, ఏరియాస్ టు రిలేటెడ్ సర్కిల్స్ లో ఉంది మనకి. కానీ క్వశ్చన్ ఏం చేంజ్ చేసినట్టు 10th క్లాస్ ఎగ్జామినేషన్ లో కవ్వు గురించి, అలాగే తాడు లెంత్, ఆ లెంత్ ఏమో 6 centimeters పెంచడం జరిగింది. ఇలా అనమాట, అలా క్వశ్చన్ చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు క్వశ్చన్ ఎలా చేంజ్ చేసినా మీరు రాయగలుగుతారు. ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాథ్స్ లో. మీ హయ్యర్ ఎడ్యుకేషన్ లో కానీ ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక్కటే, నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకొని ముందరకు వెళ్ళాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా నేను లెక్కలేకి వెళ్తా అంటే, నువ్వు ఒక్క నంబర్ చేంజ్ అయిందా, 2 బదులు 4 ఇచ్చారా, ఇంకా అయిపోయి కథం.
ఇంకా మొత్తం ఇంకా నీకు ఆ ప్రాబ్లం అనేది అర్థం కాదనమాట. ఓకే, అర్థమైందా? మరి మన ఛానల్లో పాలిటెక్నిక్ ఎలా చెప్పడం జరుగుతుందంటే ఫస్ట్ లెసన్ నుంచి 14th లెసన్ వరకు 14 వీడియోస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అవును బ్రో, పాలిటెక్నిక్ మ్యాథ్స్ ఏపీఆర్జీఎస్ మ్యాథ్స్ రెండు ఒకటేనా అంటే అవును, రెండు ఒకటే. ఓకే, అవును బ్రో, మరి అక్కడ అడిగిన క్వశ్చన్ ఇక్కడ ఏమన్నా అడుగుతారా? అడగరు. మరి ఎలా అడుగుతారు బ్రో? కాన్సెప్ట్ మీదనే అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు బ్రో? మరి పాలిటెక్నిక్ మ్యాథ్స్ లో ఏపీఆర్జీఎస్ మ్యాథ్స్ లో అంటే కాన్సెప్ట్ మీదనే ఉంటుంది, అంతేకాని నీకు ఒక ప్రాబ్లం ఇచ్చి నువ్వు ఆ ప్రాబ్లం ఆన్సర్ కనుక్కో, ఒక లెంత్ కనుక్కో, హైట్ కనుక్కో, ఇలాంటివి ఏముండవు. కాన్సెప్ట్ ఆ లెసన్ కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్ సింపుల్ గా చెప్పు బ్రో, నాకు అర్థం కావాలి అంటే ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ రాసింటేవాను ఎగ్జామినేషన్ లో అలా అడుగుతారు అబ్బాయి. ఇంకా విషయం చెప్పాలంటే అర్థమైందా? ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు రేపు పాలిటెక్నిక్ మ్యాథ్స్ ఏపీఆర్జీఎస్ మ్యాథ్స్ రాయగలవు, లేకపోతే రాయలేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు మెయిన్ పాయింట్ గా. ఓకే, మరి మన ఛానల్లో ఫస్ట్ లెసన్ నుంచి 14th లెసన్ వరకు అంటే రియల్ నంబర్స్ నుంచి ప్రాబబిలిటీ వరకు ప్రతి లెసన్ ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను త్వరలోనే వీడియోస్ అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగనే ఫస్ట్ లెసన్ నుంచి 14th లెసన్ వరకు ప్రతి లెసన్ కి ఒక 50 మల్టిపుల్ చాయిస్ బిట్స్ అన్నమాట, లేకపోతే ఒక 20 అలా ప్రతి లెసన్ కి నేను మళ్ళీ తర్వాత అంటే ఈ కాన్సెప్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాటికి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు మెయిన్ పాయింట్ గా అంతవరకు నేను మ్యాథ్స్ ఇఫ్ ఒక డైలీ వీడియో ఒక 30 minutes 40 minutes ఉంటుంది, అంతకు మించి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా టైంలో మీరు ఏపీఆర్జీఎస్ వాళ్ళైతే ఇంగ్లీషు, మిగతా సబ్జెక్టులు ఫిజిక్స్, అలాగనే సోషల్ అవి చదువుకోండి, పర్లేదు. మరి ఏపీఆర్ పాలిటెక్నిక్ వాళ్ళు ఫిజిక్స్ కదా, మనకి ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మొత్తం ఉండింటది మీకు. ఆ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది దాంట్లో. ఆ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మొత్తం చదవండి, మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వండి. మీరు అనుకున్న ర్యాంక్ కి అలాగే మీరు వెళ్ళాల్సిన కాలేజీలకు ఖచ్చితంగా వెళ్తారు. ఓకే గైస్, మరి క్లియర్. మరి మన ఛానల్లో ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ 14 లెసన్లకి అంటే 14 లెసన్స్ కి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ బిట్స్ కానీ లేకుంటే క్వశ్చన్స్ మనం మారినా కానీ ఎలా చేయాలి, అసలు ఒక్క నిమిషంలో ఎలా చేయాలి ప్రాబ్లమ్ ని అనేది ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట. ఓకే, మరి ఇప్పటికి అయిపోయింది. ఇది కాన్సెప్ట్ అన్నమాట, ఫస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్. మరి రియల్ నంబర్స్ నుంచి కాన్సెప్ట్ ఎలా ఉంది? మరి ఏపీఆర్జీఎస్ వాళ్ళు వినొచ్చు, పాలిటెక్నిక్ వాళ్ళు వినొచ్చు, అంతా ఒకటే కాన్సెప్ట్ మీద క్వశ్చన్లు మారుతాయి, అంత నుంచి ఏం లేదు. ఓకే, మరి అసలు ఆ రియల్ నంబర్స్ అంటే రియల్ నంబర్స్ ఏందో తెలుసుకున్నాం. అసలు రియల్ నంబర్స్ అంటే ఏదో తెలుసుకున్నాం, దానికంటే ముందర నంబర్స్ అంటే ఏదో తెలుసుకున్నాం. ఓకే, క్లియర్. కాన్సెప్ట్ అదే, వినండి, వింటేనే నువ్వు ఖచ్చితంగా ఏదైనా నేర్చుకోగలుగుతావు, వినకపోతే ఎప్పటికీ నేర్చుకోలేవు. ఓకే, మరి న్యాచురల్ నంబర్స్ ఏంగా కౌంటింగ్ నంబర్స్. మనకి కౌంటింగ్ నంబర్స్ తెలుసు, 1 2 3 4 5 6 నువ్వు చెప్పొచ్చావా? ఎంతవరకు నంబర్ ఉండే ఎప్పటికీ చెప్పలేం కదా. మరి వాటిని ఇన్ఫినిటీ నంబర్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు ఇన్ఫినిటీ? అసలు ఇన్ఫినిటీ అంటే ఏంది? నువ్వు ఎప్పటికీ ఎంచలేవు అబ్బా నంబర్లు. నువ్వు 3 లక్షల కోట్లు అంటావు, నేను 3 లక్షల 1 రూపాయి అంట, అయిపోయా, పెద్ద నంబర్ అయిపోయిందా? అంతే కౌంటింగ్. నువ్వు ఎంచగొద్ది ఎప్పటికీ నీ చివరి నంబర్ అనేది ఎప్పటికీ తెలుసుకోలేము అనమాట. ఓకే, మరి ఇది న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ 1 2 3 4 5 6 7 అంటే ఇంకెంతవరకన్నా వాటిని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. ఓకే, సింపుల్ గా ఒక్క వార్లో నేర్చుకుందాం అంతే. కాన్సెప్ట్ వల్ల ఏదో ప్రాబ్లం మీద క్వశ్చన్ అర్థం చేసుకో, నువ్వు క్వశ్చన్ ప్రకారం ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయి, నువ్వు ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేషన్ చేయి, క్యాలిక్యులేషన్ తప్పు ఏంది ఇలాంటివి కాదు. కాన్సెప్ట్ అర్థం చేసుకో, తర్వాత క్యాలిక్యులేషన్ ఉంటాయి కానీ ఉండవని కాదు మళ్ళా. ఓకే, హోల్ నంబర్స్ ఇస్ న్యాచురల్ నంబర్స్ అలాంగ్ విత్ జీరో. ఇందాక న్యాచురల్ నంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాం? 1 2 3 అని చెప్పుకున్నాం, ఎంతవరకు అన్నా. కానీ హోల్ నంబర్స్ లో జీరో ఉంటుంది, అంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్ఫినిటీ. అర్థమైంది? ఇది హోల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ లో 1 నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నంబర్స్ లో 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇంటీజర్స్, పాజిటివ్ నంబర్స్ నెగిటివ్ నంబర్స్ ఇంక్లూడింగ్ విత్ జీరో కలుపుకొని మనకి ఇంటీజర్స్ అంటారు. ఏంది బ్రో? హోల్ నంబర్స్ ఆర్ అండ్ దేర్ నెగిటివ్. అంటే మనకి ఇక్కడ చూడండి 1 నుంచి 2 వరకు ఉండేటివి ఏంది మనకి పాజిటివ్ నంబర్స్. ఓకే, అలాగనే ఇక్కడ 0 నుంచి యూతలు ఉండేటివి నెగిటివ్ నంబర్స్, మధ్యలో ఉన్నది జీరో అనమాట, హోల్ నంబర్ కదా. మరి హోల్ నంబర్స్ అలాగనే నెగిటివ్ నంబర్స్ మొత్తం కలుపుకొని మనం ఏమంటాం? ఇంటీజర్స్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పాజిటివ్ నంబర్లు అంటే ప్లస్ లో ఉన్న నంబర్లు, మైనస్ లో ఉన్న నంబర్లు, అలాగనే జీరో, ఇవన్నీ కలుపుకొని ఇంటీజర్స్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి కాంపోజిట్ నంబర్స్. ఇక్కడ చూడండి కాంపోజిట్ నంబర్స్ అంటే తెలియాలి. ఏ నంబర్ విత్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఇస్ కాల్డ్ ద కాంపోజిట్ నంబర్స్. ఎందుకు అంటే ఒక నంబర్ కి ఎక్కువ అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకో, దాని కాంపోజిట్ నంబర్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడు 4 ఉంది, 4 ఏ టేబుల్ లో అవుతుంది? 1 టేబుల్ లో అవుతుంది, 2 టేబుల్ లో అవుతుంది, 4 టేబుల్ లో అవుతుంది. అంటే 2 కంటే ఎక్కువ ఉంది అంటే 4 ఈజ్ ఏ
కాంపోజిట్ నంబర్. అర్థమైందా? అంటే ఫ్యాక్టర్లు అనమాట. అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్లు ఉన్నాయి అనుకో, అది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, కాంపోజిట్ నంబర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్. ఇదంతా నువ్వు ఏందో టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చదివితే ఇక్కడ ఏం యూజ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకో. నీకు అస్సలు యూజ్ అవ్వదు టెక్స్ట్ బుక్ చదివితే. ఆ లెసన్ కాన్సెప్ట్, ఆ లెసన్ లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడే ఇక్కడ ఆప్షన్స్. అంతేగాని నువ్వు ఒక ప్రాబ్లం ఇచ్చి దీని ఆన్సర్ ఫైనల్ గా అనుకోని మాకు ఆన్సర్ రాయని అడగరు ఇక్కడ. వాడ ఆప్షన్స్ ఉంటే నువ్వు ఆప్షన్స్ టిక్ చేసి రావాలి. ఓకే, మరి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 4 అనేది 1 టేబుల్ లో పోతుంది, 2 టేబుల్ అవుతుంది, 4 టేబుల్ అంటే 2 కంటే ఎక్కువ టేబుల్స్ లో పోతుంది అంటే అలాంటి నంబర్లని మనం కాంపోజిట్ నంబర్స్ అన్నమాట అంటాం. ఓకే, 6 ఉంది. 6 ఒక కాంపోజిట్ నంబర్ చెప్పండి. 1 లో పోతుంది, 2 లో పోతుంది, 3 లో పోతుంది, అలాగే 6 లో పోతుంది. అంటే 2 కంటే ఎక్కువ ఉన్నాయి అంటే ఇది ఏమవుతుంది, కాంపోజిట్ నంబర్. ఓకే, క్లియర్. ప్రైమ్ నంబర్ ఇక్కడ 2 కంటే ఎక్కువ అన్నాం కదా, ఇప్పుడు ఉత్తకు 2 ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది. ఏ నంబర్ విత్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఇస్ కాల్డ్ ఏ ప్రైమ్ నంబర్స్. అంటే ఓన్లీ 2 మాత్రమే. ఇప్పుడు చూడండి 2 ఉంది ఇక్కడ. 2 అంటే ఏ టేబుల్ లో పోతుంది, మనకి 1 టేబుల్ లో పోతుంది, 2 టేబుల్ లో పోతుంది. ఇంకా అంతకుమించి ఏ టేబుల్ అన్నా పోతుందా, పోదు. అంటే దాన్ని మనం 2 అనేది ప్రైమ్ నంబర్ అంటాం. అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి అనుకో ఒక నంబర్ కి, దాన్ని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. ఓకే, క్లియర్. కాంపోజిట్ అంటే ఏంది, 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్లు. ఇక్కడ ఓన్లీ ప్రైమ్ నంబర్ అంటే ఏంది, ఓన్లీ 2 మాత్రమే. ఓకే, క్లియర్. ఈవెన్ నంబర్స్ తెలుసు, చిన్నప్పటి నుంచి ఇన్నేటివే. ఎందుకంటే ఇక్కడ నువ్వు మెయిన్ పాయింట్ గా పాలిటెక్నిక్ ఏపీఆర్జెస్ మ్యాథ్స్ లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి బేసిక్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకో. నీకు క్వశ్చన్ అనేది తెలుస్తుంది, కాన్సెప్ట్. మనం ఈ చూడండి ఇప్పుడే చెప్తున్నా, మెయిన్ పాయింట్ గా కాన్సెప్ట్ నుంచి వస్తాయి కానీ ఇవే నేర్చుకుంటే ఇవే వస్తాయని చెప్పనిక ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రీవియస్ మోడల్ పేపర్లు కూడా ప్రిపేర్ అయ్యేటట్టు నేను చేస్తాను. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ కూడా చెప్తాను అనమాట. ఓకే, even number, any number that can be exactly divided by 2 is called even number. విషయం చెప్పాలంటే దీన్ని ఇంకా డివిజిబుల్ ఇదంతా కాదు, మెయిన్ పాయింట్ గా 2 టేబుల్ తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్ మనకి ఏమవుతుంది, ఈవెన్ నంబర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 తో డివిజిబుల్ ఏంటంటే ఇక్కడ 2 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 1 జా 2. మళ్ళీ తర్వాత 4 అనేది 2 టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది. 6 అనేది 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. 8 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబరు, అంటే 2 తో డివిజిబుల్, 2 తో డివిజిబుల్ అంటే ఒక నంబర్ ని నువ్వు ఇక్కడ చూడు 8 ఉంది, 2 తో డివిజిబుల్ చేయి, 2 4 జై 8 0 అంటే డివిజిబుల్ అయింది. అంటే 8 అనేది ఈవెన్ నంబర్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబరు మనకి ఖచ్చితంగా ఈవెన్ నంబర్ అవుతుంది. ఓకే, ఆడ్ నంబర్. ఏ నంబర్ కెనాట్ బి డివైడెడ్ బై ద, చూడండి ఇక్కడ, సారీ, a number cannot be divided by 2 is called odd number. 1 3 5 7 అంటే ఇక్కడ ఏంటంటే, ఇందాక ఏం మాట్లాడుకున్నాం, 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబరు ఈవెన్ నంబర్ అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 2 తో డివిజిబుల్ కానివి, బాయనండి, 2 తో డివిజిబుల్ కానివి మనకి ఏమవుతుంది, ఈవెన్ ఆడ్ నంబర్ అవుతుంది. ఓకే, ఏ నంబర్ కెనాట్ బి డివైడెడ్ బై 2 is called a odd number. అంటే 2 తో డివిజిబుల్ కాకుండా, ఇప్పుడు చూడండి మనకి 3 ఉంది, 2 తో డివిజిబుల్ చేద్దాం. 2 1 జా 2, 1 మిగులుతుంది. అంటే 2 తో డివిజిబుల్ కాబట్టి 3, అంటే ఇది ఆడ్ నంబర్. ఓకే, ఇవి గైస్ మరి నంబర్స్ గురించి ఇంకా ఉండే టాపిక్స్ ప్రతి ఒక్కటి చెప్దాం. ఇవి నంబర్స్ గురించి టాపిక్స్. అసలు రియల్ నంబర్స్ అన్నారు, అసలు నంబర్స్ ఏంటంటే తెలుసుకుందాం, రియల్ నంబర్స్ తర్వాత కానీ. ఓకే, చూద్దాం. ఓకే, ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ కోప్రైమ్స్. సెట్ ఆఫ్ నంబర్స్ విత్ నో కామన్ ఫ్యాక్టర్ అనదర్ 1. అంటే 2 నంబర్లకి కామన్ ఫ్యాక్టర్ లేకుండా ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉందనుకో, వాటిని మాత్రమే మనం ఏమంటాము, కోప్రైమ్స్ అంటాం. అంటే ఇక్కడ చూడండి 2 కి 3 కి ఏమన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, 1 కాకుండా. ఇది 1 కాకుండా మిగతావి ఏమన్నా ఉంటాయా, లేవు. అంటే ఇవి 2 కోప్రైమ్స్. కో అంటే 2, ప్రైమ్స్ అంటే ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, ప్రైమ్స్ అంటే ఇక్కడ చూడండి 3 4 కి కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయా, అంటే ఓన్లీ 1 టేబుల్ లో మాత్రమే పోతాయి, ఆ 2 మిగతా టేబుల్స్ లో పోతుంది మనకి, పోదు. అంటే ఇది కో ప్రైమ్స్ అంటారు. అర్థమైతే, కో అంటే 2 అని అర్థం చేసుకోండి. ఓకే, తర్వాత రేషనల్ నంబర్స్. ఇస్ ఏ నంబర్ విచ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ p by q where p and q are integers and q is not equal to 0. అంటే p by q ఫార్మ్ లో రాయగల ప్రతి నంబర్ ఏమవుతుంది మనకి, ఇగో ఇక్కడ చూడండి రేషనల్ నంబర్ అవుతుంది. అంటే p by q ఫార్మ్ అంటే 2 by 3 ఇది ఒక రేషనల్ నంబర్, 5 by 7 ఇది ఒక రేషనల్ నంబర్, 6 by 12 ఇది కూడా ఒక రేషనల్ నంబర్. అర్థమైందా, రేషనల్ నంబర్ అంటే p by q ఫార్మ్ లో ఉన్న ప్రతి నంబర్, ప్రతిది ఏమవుతుంది మనకి రేషనల్ నంబర్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో మాట చెప్పడం జరుగుతుంది, ఏంటి,
క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే కింద డినామినేటర్ అనేది ఎప్పటికీ 0 రాసి ఇప్పుడు 1/0 ఇది రాసి p/q ఫామ్ లో ఉంది నేను రేషనల్ నంబర్ అంటే కుదరదు. అంటే 0 అనేది ఉండకూడదు మనకి డినామినేటర్ లో. ఓకే, మరి 0 ఉండడం వల్ల ఏమవుతుందంటే దీని ఆన్సర్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే చెప్పలేము ఆన్సర్ అసలు. ఓకే, అంటే ఏది ఇది ఇన్ఫినిటీ ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూడండి 0/ఎనీథింగ్ వాల్యూ 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరకు బీటెక్ లో కూడా కలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 0/ఎనీథింగ్ వాల్యూ 0, ఇంటర్మీడియట్ లో కూడా 0/ఎనీథింగ్ వాల్యూ 0, కానీ 1/0 వచ్చేసి నాట్ డిఫైన్డ్. ఓకే, దాని ఆన్సర్ అనేది ఉండదు. ఓకే, అర్థమైందా? క్లియర్? మరి ఇక్కడ చూడండి తర్వాత ఇరేషనల్ నంబర్స్, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇరేషనల్ నంబర్స్. ఏం బ్రో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్, ఇప్పుడు అవన్నీ చెప్తాను. దానికోసం ఈ చార్ట్ అనేది అర్థం కావాలి మీకు. ఇక్కడ చూడండి డెసిమల్ ఎక్స్పెన్షన్ లో మనకి 2 రకాలు ఉంటాయి. ఓకే, ఇందాక ఇక్కడ p/q ఫామ్ లో కూడా రాశాను, వాటి గురించి కూడా ఇక్కడ చూడండి. డెసిమల్ ఎక్స్పెన్షన్ లో 2 రకాలు ఉంటాయి, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్. ఓకే, ఇది వింటేనే ఈ 2 అర్థమైంది. రేషనల్ నంబర్ అంటే ఏంటి? p/q ఫామ్ లో రాయగలిగే ప్రతి నంబరు రేషనల్ నంబర్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి? నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇరేషనల్స్. అసలు ఏవి రేషనల్ ఏవి ఇరేషనల్ తెలుసుకోవాలి ఫస్ట్, మెయిన్ పాయింట్. అది తెలుసుకున్నప్పుడే నువ్వు ఇది అర్థమవుతుంది. డెసిమల్ ఎక్స్పెన్షన్ లో 2 రకాలు, ఏంది? టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్. అసలు టర్మినేటింగ్ అంటే ఏంది? ఇగో p/q ఫామ్ లో రాసాం ఇక్కడ 7/8 అనేది ఇది ఏంది? రేషనల్ నంబర్. ఈ రేషనల్ నంబర్ కి భాగారం చేస్తే 0.875 వచ్చింది, ఇంకా అక్కడతో భాగారం స్టాప్ అయిపోయింది. దాన్ని మనం టర్మినేటింగ్ అంటాం. మరి ఇలా స్టాప్ అయినట్టు అంటే పాయింట్స్ రూపంలో వచ్చి డెసిమల్స్ లో వచ్చి మనకి ఒక చోట స్టాప్ అయిపోయింది అంటే లాస్ట్ కి 0 వచ్చింది అంటే ఖచ్చితంగా మనకు అది ఏమవుతుంది? రేషనల్ నంబర్స్ అవుతుంది. అలా 0 డెసిమల్స్ లో వచ్చి స్టాప్ అయ్యే వాటిని మనము టర్మినేటింగ్ అంటాం. ఆ టర్మినేటింగ్ నంబర్స్ ని మనం రేషనల్ నంబర్స్ అంటాం. అర్థమైందా? p/q ఫామ్ లో అర్థమైందా? p/q ఫామ్ లో డెసిమల్స్ లో వచ్చినాయి మనకి. డెసిమల్స్ లో వచ్చినాక ఏమైంది? ఒక చోట ఎండ్ అయిపోతుంది అంటే 0 వస్తుంది ఫైనల్ గా ఆన్సర్. వాటిని టర్మినేటింగ్ అంటాం. ఆ టర్మినేటింగ్ వచ్చే నంబర్లు అంటే మనకి ఖచ్చితంగా రేషనల్ నంబర్స్ అవుతున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెసిమల్ ఎక్స్పెన్షన్ లో టర్మినేటింగ్ అయిపోయింది. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్. ఈ నాన్ టర్మినేటింగ్ లో కూడా 2 రకాలు, ఏంటివి? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. ఇక్కడ చూడండి ఏంది? టర్మినేటింగ్ అయిపోయింది. టర్మినేటింగ్ అంటే మనకి డెసిమల్స్ లో వచ్చి ఎక్కడో చోట 0తో ఎండ్ అయిపోతుంది, అక్కడతో అయిపోతుంది, అది కథం. కానీ నాన్ టర్మినేటింగ్ లో ఎలాగంటే ఇక్కడ చూడండి 2 రకాలని చెప్పినాను. ఫస్ట్ వచ్చేసి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. అంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటే నువ్వు ఒకదాన్ని భాగారం చేసుకుంటా వెళ్ళినాక డెసిమల్స్ లో వచ్చి అదే నంబర్ ఇక్కడ చూడండి 2.5555555 అంటే అది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఒకటే నంబర్ రిపీట్ వస్తుంటాయి భాగారంలో కొన్ని చోట్ల. అలాంటి వాటిని నాన్ టర్మినేటింగ్ అంటాం. మరి అలా రిపీట్ అయినటివి కూడా మనకి ఏమవుతుంది? రేషనల్ నంబర్స్ అవుతున్నాయి. మరి అలా రిపీట్ అయినటివి డైరెక్ట్ మనకి 2.5 బార్ అని రాస్తాం. అంటే 5 మనకి రిపీట్ అవుతుంది, ఇంకా ఎంత వరకు వెళ్తుందో చెప్పలేము. ఇంకా ఎక్కడ ఎండ్ కాదు, ఇక్కడేమో ఎండ్ అవుతుంది, ఇక్కడేమో ఎండ్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ చూడండి 1.32 చూడండి 1.32 అంటే 1.32 1.32 1.32 1.32 ఇలా రావడం జరుగుతూనే ఉంటుంది కొన్ని చోట్ల భాగారంలో, రైట్? మరి అలా వచ్చినప్పుడు 1.32 బార్ అంటే 32 రిపీటింగ్ వస్తుంది కాబట్టి 32 బార్. దీన్ని కూడా ఏమంటాం? రేషనల్ నంబర్స్ అంటాం. అర్థమైందా? రేషనల్ నంబర్స్ కూడా వేటిని అంటాం మనము? టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ రిపీట్ లో ఉన్నవి కూడా మనము రేషనల్ నంబర్స్ అంటాం. p/q ఫామ్ లో భాగారాలు చేస్తే అలా వస్తాయి కొన్ని, వాటిని మనం రేషనల్ నంబర్స్ అంటాం. క్లియర్? మరి ఇక్కడ చూడండి రిపీటింగ్ లో ఓకే అయిపోయింది. మరి అసలు ఇరేషనల్ నంబర్స్ అంటే ఏంది? ఇప్పుడు మెయిన్ పాయింట్. మరి ఇరేషనల్ నంబర్స్ అంటే ఏంది? ఇక్కడ చూడండి నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. అంటే టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ అది ఎక్కడ ఎండ్ అవ్వదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ ఎండ్ అవ్వదు, నీకు ఎండ్ అవ్వదు, కానీ కామన్ నంబర్ వస్తుంటుంది డెసిమల్ తర్వాత. అలాంటి వాటిని రేషనల్స్ అంటామని, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటామని అది చెప్పేసాం. కానీ ఇక్కడ ఎండ్ అవ్వదు, ఇక్కడ కూడా భాగారం అనేది ఎండ్ అవ్వదు, వస్తూనే ఉంటది. కానీ ఒకటే నంబర్ రాదు, డిఫికల్ట్ నంబర్ వస్తుంది డెసిమల్ తర్వాత. అంటే దాన్ని మనం ఏమంటాం? నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అంటాం. అర్థమైందా? మరి నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ లో పై అంటే 3.14. ఇక్కడ చూడండి పై అంటే ఏంది వాల్యూ? 3.14159.265. అంటే ఆ వాల్యూ అనేది ఒక నంబర్ అనేది ఉండదు, వెళ్తూనే ఉంటుంది దాని భాగారం. అంటే పై అంటే ఏంది? 22/7. మీరు 22/7 చేయండి, ఆ భాగారము ఎక్కడ ఎండ్ అనేది అవ్వదు. అలాంటి వాటిని మనము నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్
అంటే టర్మినేటివ్ కావు, అటు రిపీటివ్ కావు. అలాంటి వాటిని నాన్ టర్మినేటింగ్ వాటిని మనము ఇర్రేషనల్స్ అంటాం. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడండి మెయిన్ పాయింట్ గా. అంటే ఒక నంబర్ అనేది ఇక్కడ చూడండి, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. అంటే నాన్ టర్మినేటింగ్ అంటే అసలు ఎక్కడ ఎండ్ అవ్వదు, అలాగనే ఎక్కడ ఒక నంబర్ రిపీట్ అవ్వదు, అలాంటి రిపీట్ అవ్వదు అనమాట. నంబర్ రిపీట్ అవ్వదు, అలాంటి వాటిని ఇర్రేషనల్స్ అంటాం. రూట్ టూ అనే వాల్యూ ఎంత? 1.414213 అసలు ఒకే నంబర్ రిపీట్ అవుతుందా దీనిలో? అక్కడ కావట్లేదు. అంటే ఇలాంటి వాటిని ఇర్రేషనల్స్ అంటాం. అర్థమైంది? ఇర్రేషనల్స్ అంటే అది చెప్తున్నాను. అంటే ఒక టర్మ్ అనేది పాయింట్ తర్వాత రిపీటింగ్ టర్మ్ కాకుండా వేరే నంబర్లు రావడమే ఒక వాల్యూకి మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, క్లియర్? రేషనల్స్ అంటే అర్థమైంది, ఇర్రేషనల్స్ అంటే అర్థమైందా? రేషనల్స్ అంటే ఏంది? డెసిమల్ తర్వాత ఒక పాయింట్ p/q ఫామ్ లో రాగలిగిన ప్రతి నంబరు రేషనల్ నంబర్స్. వాటి భాగారంలో ఇక్కడ చూడండి, డెసిమల్స్ లో వచ్చి ఎక్కడో చోట స్టాప్ అవ్వడం, లేదా డెసిమల్ వచ్చి ఒకటే నంబర్ రిపీట్ అవ్వడం, అలాంటి వాటిని మనం రేషనల్స్ అంటాం. ఇక్కడ ఇర్రేషనల్ అంటే ఏంది? ఒక డెసిమల్స్ లో వచ్చి మనకి భాగాహారము రిపీట్ కాకుండా వేరే నంబర్లు రావాలా, నాన్ టర్మినేటింగ్ అంటే ఎక్కడికి ఎండ్ కాకుండా భాగారం వెళ్తూనే ఉంటుంది చూడు, అలాంటి దాన్ని ఇర్రేషనల్స్ అంటాం. అర్థమైంది కదా? రేషనల్, ఇర్రేషనల్. మరి రియల్ నంబర్స్ అంటే ఏంది? మరి ఇప్పుడు తెలుసుకుందాం. రియల్ నంబర్స్ అంటే రియల్ నంబర్స్ ద సెట్ ఆఫ్ రియల్స్ ఆర్ ఇన్ యూనియన్ ఆఫ్ రేషనల్స్ q అండ్ ఇర్రేషనల్స్. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు మెయిన్ పాయింట్ గా వినండి. అంటే బాయ్ ఇంకా అయిపోయింది టాపిక్ ఇక్కడతో రాసి తర్వాత ఎల్సిఎం హెచ్ఎస్ఎఫ్ గురించి చెప్తాను. టాపిక్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, రియల్ నంబర్స్. ఈ రియల్ నంబర్స్ లో మనకి ఏంది? రెండు రకాలుగా ఉంటాయి. ఏంటివి? రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, రేషనల్ నంబర్స్. ఈ రెండు మిక్స్ చేసినవి రియల్ నంబర్స్. ఓకే, క్లియర్? అర్థమైందా? రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ ఈ రెండు ఒక యూనియన్ రూపంలో రాసే దాన్ని మనం అంటే ఒక బాక్స్ లో ఉన్న వాటిని మనం ఏమంటాము అంటే మళ్ళా అవన్నీ నంబర్లే కానీ కలుసుకో మనకి ఇర్రేషనల్ నంబర్స్ సెపరేట్ అయిపోతాయి, రేషనల్ నంబర్స్ సెపరేట్ అయిపోతాయి. అలా యూనియన్ గా రాసే వాటిని మనము రియల్ నంబర్స్ అంటాం. ఇది గైస్ క్లియర్? అర్థమైందా? మరి మనకి ఇక్కడ చూడండి, రేషనల్ నంబర్స్ లో ఏముంటాయి? మనకి ఇంటీజర్స్ ఉంటాయి, అంటే నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. మరి ఇంటీజర్స్ అంటే ఏంది? పాజిటివ్ నంబర్స్, జీరో. మన ఫస్ట్ లోనే చెప్పినాం కదా, ఏముంటాయి? పాజిటివ్ నంబర్లు ఉంటాయి, నెగిటివ్ నంబర్లు ఉంటాయి, జీరో ఉంటాయి. అవన్నీ కలుపుకొని ఏమంటాం? ఇంటీజర్స్ అంటాం. ఆ ఇంటీజర్స్ లోపల ఏముంటాయి? హోల్ నంబర్స్ ఉంటాయి. హోల్ నంబర్స్ అంటే ఏంది? 0 1 2 3 4 5. హోల్ నంబర్స్ లో ఏముంటాయి? న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. ఎక్కడ? 0 నుంచి తర్వాత ఏముంటుంది? 1 2 3 4 5. వాటిని ఏమంటాం? న్యాచురల్ నంబర్స్. అంటే మనకి ఈ మొత్తం నంబర్లని అలాగే ఇర్రేషనల్ నంబర్స్ ని ఒక యూనియన్ గా రాసే దాన్ని మనము ఏమంటాం? రియల్ నంబర్స్ అంటాం. అర్థమైంది గైస్? ఇది మెయిన్ పాయింట్ గా అర్థం కావాల్సింది. ఈ చార్ట్ అనేది అర్థం అవ్వాలి. మెయిన్ పాయింట్ డెసిమల్ తర్వాత ఒక చోట ఎండ్ అయిపోతుంది అంటే అది ఖచ్చితంగా రేషనల్ నంబర్, అలాగనే టర్మినేటింగ్ అని అర్థం. డెసిమల్ తర్వాత ఒక నంబర్ రిపీట్ వచ్చిందంటే అది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్, వాటిని రేషనల్ నంబర్స్ అంటాం. ఒక పాయింట్ తర్వాత ఒక డెసిమల్ తర్వాత ఏంది? నాన్ రిపీటింగ్ అంటే ఒకటే నంబర్ కాకుండా వేరే నంబర్లు వచ్చేదాన్ని మనము ఇర్రేషనల్స్ అంటాం. మెయిన్ పాయింట్ గా ఇర్రేషనల్స్ అంటే మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పటికీ అది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అన్నమాట. మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఎక్కడో చిన్న మనకి ఇది √2 వాల్యూ ఇచ్చి ఇది రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్ అని అడగొచ్చు. మనం ఏం చేస్తాం? √2 అనేది మొత్తం ఎప్పటికీ మనకి ఎండ్ కాదు అంటే ఇది ఖచ్చితంగా ఇర్రేషనల్ నంబర్. ఇలా మరి √2 అనేది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ టర్మా లేకుంటే టర్మినేటింగ్ టర్మా అని ఇట్లా 4 ఆప్షన్ ఇచ్చినప్పుడు మనము నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ కాన్సెప్ట్ నుంచే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, మరి ఇది టాపిక్. మరి ఇప్పుడు ఎల్సిఎం హెచ్ఎస్ఎఫ్ గురించి టాపిక్ చెప్పి వీడియో కంప్లీట్ చేస్తాను. నోట్ ప్లీజ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటి తర్వాత ఎల్సిఎం హెచ్ఎస్ఎఫ్ గురించి చెప్పడం జరుగుతుంది, వీడియో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో రావడం జరిగింది. నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను, అలాగనే 40 days ప్లాన్ లో కూడా చెప్పడం జరిగింది. ఇంకొకసారి వినండి. అదే బేసిక్, ఈ మొత్తం నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ మీదనే. ఆ బేసిక్ మీదనే మనం క్వశ్చన్ అడగడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్పాన్స్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ సో ప్రైమ్ యూనిక్లీ. అసలు ఏం చెప్తుంది ఇక్కడ ఫండమెంటల్ అర్థమెటిక్ థియరమ్ అంటే? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నంబర్. అసలు కాంపోజిట్ నంబర్ అంటే ఏంది? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్లు ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఏమంటాం? కాంపోజిట్ నంబర్ అన్నాం.
ఇప్పుడు 36 ఉంది, ఇది ఒక కాంపోజిట్ నెంబర్ కదా, కాంపోజిట్ నెంబర్. ఎందుకు 1 టేబుల్ లో పోతుంది, 2 టేబుల్ లో పోతుంది, 3 టేబుల్ లో పోతుంది, 4 టేబుల్ లో పోతుంది, 6 టేబుల్ లో పోతుంది. అంటే 2 కంటే ఎక్కువ అంటే కాంపోజిట్ నెంబర్. మరి కాంపోజిట్ నెంబర్ ని ఇక్కడ చూడండి can be expanded అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం as a product of the powers primes uniquely. అంటే ఇక్కడ చూడండి దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే ఏం చేయాలా, 2 18 జా ఎంత 36, 2 9 జా 3 3 జా 3 1 జా కదా. ఇప్పుడు వీటిని చూడండి ఎలా రాస్తాం ప్రైమ్ ఫ్యాక్టర్స్. 36 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 కదా. మరి ఇప్పుడు చూడండి ఇవి ప్రైమ్ నంబర్సా కాదా, ఇక్కడ అదే చెప్తున్నది. 2 అనేది ఒక ప్రైమ్ నంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నంబర్. వీటిని పవర్ లెక్ చేంజ్ చేయండి, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ రైట్. అగో 2 అనేది 3 అనేది మనకి ఏమవుతుంది ప్రైమ్ నంబర్స్. అంటే ఒక కాంపోజిట్ నంబర్ బాయనండి, ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం ఏంటంటే ఒక కాంపోజిట్ నంబర్ ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత వాటి ఆన్సర్స్ మనకి ఏమొస్తుంది, ఖచ్చితంగా మనకి ప్రైమ్ నంబర్స్ అనేవి వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నది ప్రోడక్ట్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్ యూనిక్లీ. అసలు యూనిక్లీ అంటే ఏంది, నువ్వు వీటిని అన్నింటినీ ఎలాగైనా ఇంటూ ఖచ్చితంగా మళ్ళీ నీకు ఏం ఆన్సర్ వస్తుంది, 36 ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడు ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 తీసుకోవడం జరిగింది. నేను 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇలా చేస్తాను. ఇక్కడ చూడండి 3 3 జా 9, 2 2 జా 4, మళ్ళా 9 4 జా 36 వచ్చింది సిమ్ అని అనమాట. అంటే నువ్వు ఎలాగైనా సరే ఆ ప్రైమ్ పవర్స్ లేకుంటే ప్రైమ్ నంబర్స్ నువ్వు గానా చేస్తే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ ఏమొస్తుంది 36 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నది మెయిన్ పాయింట్ అంటే నువ్వు ఎలాగైనా తిప్పించి ఎలాగైనా రాయి వాటి పవర్స్ ని మనకి ఒకటే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం అంటే ఇది. ఓకే క్లియర్. మరి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇది యాక్చువల్ గా చెప్పాలంటే మన సిలబస్ లో లేదు, ప్రీవియస్ 10th క్లాస్ లో ఉందన్నమాట. మరి తెలుసుకుందాం ప్రతి ఒక్కటి రియల్ నంబర్స్ గురించి నీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా నువ్వు పట్టుకోవాలా, అట్టయితేనే కుదిరేది, లేకపోతే కుదరదు అనమాట. ఓకే క్లియర్. Euclid division lemma. For any two positive integers a and b, they exist unique integer q quotient and r remainder such that a equal to bq plus r, where b ఇక్కడ చూడండి ఈక్వల్ ఆర్ లెస్ దాన్ b. అంటే ఇక్కడ ఏం చేస్తారు యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుందంటే ఇక్కడ బాయనండి. ఫర్ ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్స్, ఏవన్నా రెండు పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంది మనకి ఎక్కడ 0 1 2 3 4 5 1 నుంచి 1 2 3 4 5 అవన్నీ ఏంది మనకి పాజిటివ్ ఇంటీజర్స్. ఇటు పక్క ఇటు సైడ్ 0 యూతలు ఉన్నటువంటి నెగటివ్ ఇంటీజర్స్ రైట్. మనకి ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ ఏవన్నా రెండు 2a b, అవి ఏవన్నా గానీ a b. ఓకే, దే ఎగ్జిట్ యూనిక్ ఇంటీజర్ కోఎఫిషియంట్ ఆర్ రిమైండర్. అంటే మనం ఆ రెండింటిని గల భాగం చేస్తే ఖచ్చితంగా వాటి కోఎఫిషియంట్ రిమైండర్ మనకి ఖచ్చితంగా మనకు కూడా పాజిటివ్ ఇంటీజర్ లో వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ సచ్ దట్ ఇక్కడ అర్థమైందా, రెండు పాజిటివ్ ఇంటీజర్స్ నువ్వు గాన భాగారం చేస్తే ఇక్కడ చూడండి 21 2 అనేది ఏంది మనకి 21 అనేది పాజిటివ్ ఇంటీజర్, 2 అనేది పాజిటివ్ ఇంటీజర్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి రెండు భాగారం చేసినప్పుడు మనకి ఏంది ఇక్కడ చూడండి భాగారం చేద్దాం 2 డివైడెడ్ బై 21 ఎంత 2 10 జా 21 మిగిలింది. క్లియర్. మరి 1 మిగిలినప్పుడు ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది మనకి కోఎఫిషియంట్, ఇదేమవుతుంది రిమైండర్. మళ్ళీ ఈ రెండు కూడా ఏంది మనకి పాజిటివ్ ఇంటీజర్స్ ఏనా. అంటే రెండు నువ్వు పాజిటివ్ నంబర్స్ మనం భాగం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కోఎఫిషియంట్ రిమైండర్ మనకి ఏమొస్తుంది పాజిటివ్ ఇంటీజర్స్ లోనే వస్తుంది. మరి దానికోసం ఇక్కడ చూడండి a ఈక్వల్ టు b ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ r, వేర్ 0 ఇక్కడ చూడండి ఈ గుర్తులు ఏమంటారు అంటే గుర్తులు కూడా నేర్చుకోవాల్సిందే, సింబల్స్ మీరు మ్యాథమెటిక్స్ సింబల్స్ కూడా నేర్చుకోవాల్సిందే. ఈక్వల్ ఆర్ లెస్ దాన్, ఇది లెస్ దాన్. ఓకే, ఇక్కడ కింద గీత ఉంది ఏంది అంటే ఈక్వల్ ఆర్ లెస్ దాన్, ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ గుర్తు మాత్రమే ఉంది. ఓకే క్లియర్. అంటే 0 నుంచి ఈ b మధ్యలో ఎన్నికి రిమైండర్ రావడం జరుగుతుంది అనేది ఇక్కడ చూడండి. ఇది ఏంది మనకి 2 అనేది ఏంది ఇది డివైడెడ్, ఇది ఏమో 21 అనేది డివిజర్ అవుతుంది ఇది. మరి 10 అనేది కోఎఫిషియంట్ అవుతుంది, మరి 1 అనేది రిమైండర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏంది మనకి 0 ఈక్వల్ ఆర్ లెస్ దాన్, r ఎంత వచ్చింది రిమైండర్ మనకి 1, మళ్ళా లెస్ దాన్ b. ఇక్కడ చూడండి అంటే నీకు 0 నుంచి b మధ్యలోనే ఈ రిమైండర్ రావడం జరిగింది, అది గమనిస్తున్నారా. అంటే 0 నుంచి లేదా ఈక్వల్ అన్న రావచ్చు, 0 అన్న రావచ్చు, లేదా 0 నుంచి నీకు ఏంది b అంటే ఏంది మనకి
2 ఇక్కడ 2 అంటే ఏంది మనకి ఇక్కడ డివైడెడ్, ఆ డివైడ్ మధ్యలోనే మనకి ఆన్సర్ అనేది ఉంటుంది, ఏంది రిమైండర్. ఓకే క్లియర్. దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటారు. మరి దీనికి సింపుల్ గా ఇక్కడ డివైడెడ్ ఈక్వల్ టు డివిజన్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. మనకి ఫార్ములా గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. అసలు చెప్తున్నా కదా, పాలిటెక్నిక్ లో క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే వస్తాయి అని చెప్పనిక ఉండదు. నువ్వు కాన్సెప్ట్ తెలుసుకోవాలా, అలాగనే కొన్ని ఆ లెసన్ కి సంబంధించి కొన్ని ప్రీవియస్ మోడల్ పేపర్స్ లేకపోతే దానికి సంబంధించి క్వశ్చన్స్ గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే క్లియర్. మరి ఇక్కడ చూడండి, డివైడెడ్ ఈక్వల్ డివిజన్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. దీన్ని మనం ఏమంటాం, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో టాపిక్. నెక్స్ట్ టాపిక్, if a prime number p divides a square then p divides a. అసలు ఏంటి టాపిక్ చెప్తున్నది ఇక్కడ బాగానండి, ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. if a prime number p divides a square, ఇక్కడ ఒక నంబర్ ఉంది 36/2 అని ఉంది. అంటే ఇప్పుడు 2 అనేది ఏంటి, 36 ని డివైడ్ చేస్తుంది. అసలు 2 అనేది ఏంటి ఇక్కడ మనకి ప్రైమ్ నంబర్. అంటే ఇక్కడ బాగానండి, a/p, a అనేది ఉంది ఇక్కడ, ఇక్కడ p అనేది ఏంటి ప్రైమ్ నంబర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దీన్ని ఫస్ట్ స్క్వేర్ లెక్ చేంజ్ చేసుకున్నాం, మీకు అప్పుడు అర్థమవుతుంది. 36 ని స్క్వేర్ లెక్ చేంజ్ చేయండి. 36 లెక్కి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 6 స్క్వేర్ అవుతుంది. అంటే 6 into 6 36 రాసుకోవచ్చు, 2 అలాగే ఉంటుంది. బాయ్నండి. ఇప్పుడు బాయ్నండి, 36/2 అంటే 2 అనేది 36 ని డివైడ్ చేస్తుందా లేదా, చేస్తుంది. ఇక్కడ p డివైడ్స్ a స్క్వేర్, దీన్ని పవర్ లెక్ చేంజ్ చేశాను, ఇప్పుడు కూడా డివైడ్ చేస్తుంది కదా. ఓకే క్లియర్. దెన్ బాయ్నండి, p డివైడ్స్ a అంటే p అనేది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 2 ఉంది, ఖచ్చితంగా మళ్ళీ ఈ పవర్ కింద ఉంది చూడండి, ఏంది అది కూడా డివైడ్ చేస్తుంది. అంటే 6/2, 2 1 2 3 మళ్ళీ డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ లో డివైడ్ చేస్తుంది, అలాగే ఏది కూడా డివైడ్ చేస్తుంది. ఎప్పుడు కింద నీకు డినామినేటర్ లో p ఏంది ప్రైమ్ నంబర్ ఉన్నప్పుడు. అర్థమైందా? కింద డినామినేటర్ లో కానీ నీకు ప్రైమ్ గానే ఉందనుకో, దాన్ని పవర్ లో చేంజ్ చేసినా కానీ అది మళ్ళీ ఏమవుతుంది మనకి, ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. ఇది టాపిక్ అన్నమాట. ఇంకా కొన్ని ప్రాపర్టీ రూల్స్ ఉండే, అవి చెప్పి ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి చెప్పి వీడియో కంప్లీట్ చేస్తాను. నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్. చాలా టాపిక్స్ ఉంటాయి, చెప్తున్నా కదా, చాలా నేర్చుకునేదే ఉంటుంది. అంత బేసికే. ఆ బేసిక్ ని కానీ అర్థం చేసుకున్నాను అనుకో, ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమైపోతే ఈజీగా చేసేస్తారు. ఓకే, ఫస్ట్ 14 లెసన్స్ వరకు కాన్సెప్ట్ చెప్తాం, తర్వాత మళ్ళీ 14 లెసన్స్ కి ఇంపార్టెంట్ అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ బిట్స్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇరేషనల్ నంబర్స్. అంటే ఇరేషనల్ నంబర్స్ అవ్వాలా కాదా అనేది కొన్ని ప్రాపర్టీస్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ సమ్ ఆర్ డిఫరెన్స్, డిఫరెన్స్ అంటే మైనస్ అలా అన్నమాట, తేడా. ఓకే, సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ ఇరేషనల్ ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్. అంటే ఇక్కడ చూడండి, మనం రేషనల్ నంబర్స్ అంటే సమ్ అన్నా లేదా డిఫరెన్స్ అన్నా చేస్తే వాటిని కూడా, అంటే ఒక రేషనల్ నంబర్ ఒక ఇరేషనల్ నంబర్ ని సమ్ అన్నా ఇరేషనల్ అన్నా చేస్తే మనకి ఖచ్చితంగా అది ఇరేషనల్ నంబరే అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, సమ్ డిఫరెన్స్, సమ్ అంటే ఏంది అడిషన్, డిఫరెన్స్ అంటే మైనస్ ఆఫ్ ఏ రేషనల్ నంబర్. 3 అనేది ఒక రేషనల్ నంబర్, 6 అనేది రేషనల్ నంబర్, అండ్ ఇరేషనల్ నంబర్ √5 అనేది ఇరేషనల్ నంబర్, √7 అనేది ఇరేషనల్ నంబర్. అలా అయినప్పుడు ఏమొస్తుంది, అలా ఉన్న వాటిని కూడా రేషనల్ నంబరే. అంటే ఒక రేషనల్ నంబర్, ఒక ఇరేషనల్ నంబర్ ఒక రేషనల్ నంబర్ అంత ఉన్నంత మాత్రాన అది రేషనల్ నంబర్ కాదు, ఖచ్చితంగా ఇరేషనల్ నంబరే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయడం అని అర్థం. ప్రోడక్ట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది నంబర్ నాన్ జీరో రేషనల్ అండ్ ఇరేషనల్ ఈజ్ ఏ ఇరేషనల్. అంటే మనకి బైలో ఉండడం కానీ, లేకుంటే ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయడం కానీ, లేకుంటే నాన్ జీరోలో ఉన్న వాటిని కానీ ప్రతి ఒక్కటి మనం ఒక రేషనల్ నంబర్ యాడ్ చేస్తున్నాం అంటే దానికి ఒక ఇరేషనల్ నంబర్ ని యాడ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అది కూడా ఇరేషనల్ నంబరే అవుతుంది. ఇంకో బైలో ఉంది, ప్రోడక్ట్ చేస్తుంది ఇక్కడ, అది కూడా మొత్తం ఇదంతా ఏమైంది, ఇప్పుడు ఇరేషనల్ నంబర్ అయింది. ఓకే, ద సమ్ ఆఫ్ 2 ఇరేషనల్స్ నీడ్ నాట్ బి అండ్ ఏ ఇరేషనల్స్. అంటే 2 ఇరేషనల్ నంబర్స్ మీరు కానీ సమ్ చేస్తే ఖచ్చితంగా అది రేషనల్ నంబర్ అవుతుంది. మళ్ళీ రివర్స్, ఇక్కడ ద సమ్ ఆఫ్ 2 ఇరేషనల్స్. ఒక ఇక్కడ చూడండి, √2 అనేది ఇరేషనల్ నంబర్, సమ్ కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టినా. ఇంకొక ఇరేషనల్ నంబర్ తీసుకుందాం, -2 అనేది కూడా ఇరేషనల్ నంబర్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే √2 మైనస్ √2. √2 లో కల్లా √2 పోతే ఆన్సర్ ఎంత అవుతుంది, 0. 0 అనేది ఏంది మనకి రేషనల్ నంబర్, ఇరేషనల్ నంబర్ కాదు. అంటే 2 ఇరేషనల్ నంబర్స్ నువ్వు సమ్ముగానే చేస్తే, బాగానండి, 2 ఇరేషనల్ నంబర్స్ నువ్వు సమ్ముగానే చేస్తే ఖచ్చితంగా అది ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇరేషనల్స్ నీడ్ నాట్ బి అండ్ ఏ
ఇరేషనల్స్. అంటే రెండు నంబర్ ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయడం అని చెప్పాను కదా. అంటే రెండు ఇరేషనల్ నంబర్స్ నువ్వు కూడా ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ గాని చేస్తే ఖచ్చితంగా అది ఇరేషనల్ నంబర్ కాదు. ఇక్కడ అదే చెప్తున్నది, ఇక్కడ కూడా అంతే. రెండు ఇరేషనల్ నంబర్స్ కూడా మనం సమ్ చేస్తే ఏమవుతున్నది, ఇరేషనల్ కాదు. ఇరేషనల్ కాలేదంటే ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. ఇక్కడ ఏంది, రెండు ఇరేషనల్ నంబర్స్ ని రూట్ ఇరేషనల్ నంబర్సే కదా. మరి ఆ రెండింటిని మల్టిప్లికేషన్ అంటే ప్రోడక్ట్ చేస్తే, అంటే ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఈ నీడ్ నాట్ బి ఆన్ ఏ ఇరేషనల్. ఆ రెండు ఇరేషనల్ నంబర్లు కావు. ఓకే, ప్రోడక్ట్ చేసినప్పుడు రూట్ ఇంటూ రూట్ ఏమవుతుంది, రూట్ హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఆన్సర్ ఎంత మిగిలింది, 2 మిగిలింది. అంటే 2 అనేది ఏమవుతుంది మనకి రేషనల్ నంబర్ అవుతుంది. అర్థమైందా, ఇది అన్నమాట. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఆర్. అంటే ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ గా ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే కుట్లేయడమా అది కాదు ఇక్కడ. ఓకే, ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఆర్ అంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే మ్యాథమెటిక్స్ లో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, వీటిని ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే మ్యాథమెటిక్స్ లో. మరి వీటి గురించి కొన్ని లాస్ ఏం చెప్తున్నాయి అంటే చూద్దాం. ఇక్కడ ఆన్ ఆర్ క్లోజర్ లా ఇది ఏంటంటే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే ఏంది మనకి రియల్ నంబర్స్. మర్చిపోయినారా, ఫస్ట్ ఇప్పుడే నుంచి చెప్తున్నాం. ఏ ఆర్ అంటే ఏంది, రియల్ నంబర్స్. అంటే ఏ ఇంటూ బి చేస్తే మనకి ఖచ్చితంగా ఏమొస్తుంది, రియల్ నంబరే వస్తుంది. ఏ డివైడెడ్ బై బి చేసినామంటే రియల్ నంబరే వస్తుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఇంటూ బి 2 3 6 వస్తుంది. 6 అనేది ఏంది మనకి రియల్ నంబర్. 6 డివైడెడ్ బై 3 ఆ రెండు భాగాలను చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. 2 అనేది ఏంది ఆర్. దీన్ని క్లోజర్ లా అంటాం. అసోసియేటివ్ లా ఇక్కడ చూడండి, అసోసియేటివ్ లా అంటే ఏంటంటే ఏ ఇంటూ బి ఇన్ హోల్ బ్రాకెట్ ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ హోల్ బ్రాకెట్ ఇక్కడ బి ఇంటూ సి అనమాట. ఓకే, క్లియర్. మరి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం పెద్ద విషయమే కాదు, అవన్నీ ఎలా ఇంటూ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది అని చెప్పడమే, అది అంతే, ఏం లేదు. 3 into 6 into 4 ఈక్వల్ టు 3 into 6 into 4 అంటే ఎలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, క్లియర్. కంపిటేటివ్ లా ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ 2 3 చెప్పినా ఏమొస్తుంది, 6 వస్తుంది. 3 2 చెప్పినా 6 వస్తుంది. అదే. ఓకే, క్లియర్. డిస్ట్రిబ్యూటివ్ లా ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఏ ఇంటూ బి ప్లస్ సి అంటే ఇప్పుడు చూడండి ఇది బ్రాకెట్ పక్కన ఉంది, ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. అంటే ఏబి ప్లస్ ఏసి అంటే నువ్వు బ్రాకెట్ లో ఉన్నటివి సమ్ చేసి ఇంటూ చేసినా లేకుంటే బయట ఉన్న దాంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసిన మొత్తం ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకే, వీటి తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ చెప్పి వీడియో కంప్లీట్ చేయడం జరుగుతుంది. రియల్ నంబర్స్ కాన్సెప్ట్ మొత్తం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నోట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్, ఇది లాస్ట్ టాపిక్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి. ఇంకా ఈ లెసన్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తము ఈ లెసన్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఎలా అడుగుతారు. కాన్సెప్ట్ తెలుసుకోకుంటే నువ్వు ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే గింత కూడా అర్థం కాదు, అది గుర్తుపెట్టుకో. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిందే. ఇక్కడ పాలిటెక్నిక్ లో నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు అనేది, ఆ ఏపీఆర్జెస్ లో నువ్వు ఎంత అర్థం చేసు, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ చెయ్యి, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చూపి అనేది ఇక్కడ ఏం ఉండదు. డైరెక్ట్ అక్కడ ఆన్సర్స్ 4 ఆప్షన్స్ లో ఒకటి కరెక్ట్ అయ్యిందా లేదా అనేది కావాలి ఇక్కడ మెయిన్ పాయింట్. ఓకే, ఇక్కడ చూడండి మరి కొన్ని టాపిక్స్. ఇఫ్ రూట్ ఏ బి అండ్ ఇరేషనల్ నంబర్ కామా అంటే ఇప్పుడు రూట్ ఏబి అనేది ఏంది, ఇరేషనల్ నంబర్. అలాగనే రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ ఆల్సో ఇరేషనల్ నంబర్. అంటే వాటి రెండింటిని రూట్ సపరేట్ చేసి యాడ్ చేసినా కానీ అవి ఏమవుతాయి, ఇరేషనల్ నంబర్స్ అవుతాయి. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఇఫ్ n is a prime number then root n is a irrational number. ఒకవేళ n ప్రైమ్ నంబర్ అయ్యిందంటే ఖచ్చితంగా రూట్ n అనేది ఇరేషనల్ నంబర్ అవుతుంది. అంటే ప్రైమ్ నంబర్ అంటే ఏంది, n is a ప్రైమ్ నంబర్ అంటే ఏంది, n ప్రైమ్ నంబర్ అంటే ఏం మాట్లాడుకోవాలి, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండేది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 మనం వాటికి రూట్ అప్లై చేసినాం అనుకో ఖచ్చితంగా ఇరేషనల్ నంబరే అవుతుంది. ఓకే, క్లియర్. టు ప్రూవ్ root 2 is an irrational number will be used called ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్, ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్. మనం దీని గురించి ఎగ్జామ్ లో కూడా రావడం జరిగింది, పబ్లిక్ ఎగ్జామ్ లో. ఏంది, రూట్ 7 గురించి అట. అసలు టెక్స్ట్ బుక్ లో రూట్ 7 లేదు యాక్చువల్ గా చెప్పాలంటే, కానీ క్వశ్చన్ చేంజ్ చేసి అందరిని కన్ఫ్యూజ్ చేశారు కదా. మరి మెయిన్ పాయింట్ ఇలా అడుగుతారు అనమాట క్వశ్చన్స్, సేమ్ అలాగే ఎగ్జామినేషన్ లో చూసారు కదా పబ్లిక్ ఎగ్జామ్ లో. కానీ మెయిన్ పాయింట్ గా ప్రతి ప్రాబ్లం టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది, కానీ నంబర్ ని చేంజ్ చేసేసారు. ఓకే, అలా అనమాట. అంటే మనం ఒక రూట్ ఒక నంబర్ ఒక ఇరేషనల్ నంబర్ ని అది ఇరేషనల్ నంబర్ కాదా అని కనుక్కోవడానికి ఉపయోగించే మెథడే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్. ఓకే, క్లియర్. మరి నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు, మనం ఇంకా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నది ఇంకా ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి.
ఓకే, ఇఫ్ ఏ ఇక్కడ 2 నంబర్స్ ఉన్నప్పుడు ఎలా 3 నంబర్స్ ఉన్నప్పుడు ఎలా అని కూడా కొంచెం ఇబ్బంది. ఇఫ్ ఏ కమా బి ఆర్ కోప్రైమ్స్ దెన్ LCM ఆఫ్ ఏ కమా బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి దెన్ HCF ఈక్వల్ టు 1. అసలు ఇక్కడ ఏంది ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇఫ్ ఏ కమా బి ఆర్ కోప్రైమ్స్ అంటే ఏమని చెప్పినాను, మెయిన్ పాయింట్ గా ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండకూడదు, 1 మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని ఏమంటాం కోప్రైమ్స్ అంటాం. ఇక్కడ 2, 3 అంటే ఇది ఒక కోప్రైమ్, రైట్? వీటికి గానీ LCM కనుక్కున్నాం అనుకో, ఏంది ఈ కోప్రైమ్స్ కి LCM కనుక్కున్నాం అనుకో ఆన్సర్ వస్తుంది. కానీ HCF మాత్రం ఖచ్చితంగా నీకు 1 వస్తుంది. క్లియర్, అర్థమైందా? ఇక్కడ అదే ఏ కమా బి కోప్రైమ్స్ దెన్ LCM ఆఫ్ ఏ కమా బి. ఓకే, ఈ LCM చేద్దాం, దీనికి ఏమొస్తుంది 6 వస్తుంది. LCM ఎంత వస్తుంది 6 వస్తుంది, రైట్? HCF ఏమొస్తుంది అంటే ఖచ్చితంగా నీకు 1 వస్తుంది. ఇది ఓకే. ఇక్కడ చూడండి నెక్స్ట్ టాపిక్. ఇఫ్ HCF A, B 1 then A and B are said to be a relative ఇక్కడ చూడండి ప్రైమ్స్ ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ ఏంది ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఈ రెండింటికి ఇవి కోప్రైమ్స్ 2, 3 అని బాగా 2, 3 అనేది ఏంది మనకి కోప్రైమ్స్. ఈ కోప్రైమ్స్ ఈ LCM ఎంత వచ్చింది 6 వచ్చింది. HCF LCM ఏదో తెలుసుకుందాం ఫస్ట్ మెయిన్ పార్ట్ గా చెప్పి మీకు చెప్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి LCM అంటే ఏంది మనకి లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్. LCM ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ మనకి పవర్స్ లో లేవు కాబట్టి ఈ రెండు ఇంటూ చేసాం, 2, 3 గా 6 వచ్చింది. ఇదే LCM అంటే 2, 3 కి LCM ఏమవుతుంది 6 అవుతుంది. మరి HCF కనుక్కోవాలంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. HCF అంటే హైయెస్ట్ కామన్ ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అసలు ఇక్కడ చూడండి 2 into 1 2 కి, అలాగే 3 కి ఏంది ఫ్యాక్టర్స్ 3 into 1. ఇక్కడ ఏంది లోయెస్ట్ పవర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. లోయెస్ట్ పవర్ ఏముంది మనకి ఇక్కడ కామన్ 1 ఉంది. అంటే HCF ఏమొచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు అర్థమైందా బాయ్ అండి. LCM చేస్తే 6 వచ్చింది ఏంటికి కోప్రైమ్స్ కి. అలా కోప్రైమ్స్ గాను నువ్వు LCM కనుక్కున్న తర్వాత HCF మాత్రం 1 వస్తుంది. ఇది ఫస్ట్ టాపిక్. ఓకే, క్లియర్? కోప్రైమ్స్ అయింది అనుకో HCF మాత్రం 1 వస్తుంది. క్లియర్? కానీ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఆన్సర్ 1 అంటే నువ్వు రెండింటికి నంబర్లకి HCF కనుక్కున్నాక 1 వచ్చింది అనుకో ఖచ్చితంగా 2 నంబర్లు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ఇక్కడ రివర్స్ అన్నమాట. కోప్రైమ్స్ కి ఏమో HCF 1 వస్తుందని చెప్తున్నారు ఫస్ట్ పాయింట్ లో. ఓకే, క్లియర్? సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారు 1 వచ్చిందంటే ఖచ్చితంగా 2 కోప్రైమ్స్ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? 2 నంబర్లకి HCF కనుక్కున్న కోప్రైమ్ నంబర్స్ కి HCF కనుక్కున్నాం అనుకో 1 వస్తుంది. ఒకవేళ 1 వచ్చింది అనుకో HCF ఖచ్చితంగా 2 కోప్రైమ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇదే టాపిక్. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. If A, B any 2 numbers then HCF into LCM into HCF equal to A into B. ఇక్కడ ఏంటి టాపిక్ ఇది అర్థం కావాలి. ఇది మెయిన్ పాయింట్ అర్థం కావాలి. అంటే ఎనీ 2 నంబర్లకి నువ్వు LCM HCF కనుక్కుంటే మిగతా ఏ 2 నంబర్లు అయితే కనుక్కో ఆ 2 ప్రోడక్ట్స్ కి సమానం అవుతుంది. ఎలా సమానం అవుతుంది ఇక్కడ చూడండి. LCM ఎంత వచ్చింది 2, 3 కి 6 వచ్చింది, రైట్? LCM ఎంత వచ్చింది 6 ఇంటూ తర్వాత HCF ఎంత వచ్చింది 1 వచ్చింది. 1 ఈక్వల్ టు A ఎంత మనకి 2 ఇంటూ B ఎంత 3. 6 1 జా 6 3 2 జా 6. అర్థమైందా? అంటే నీకు LCM ఇంటూ HCF చేస్తే ఈ 2 నంబర్ల ప్రోడక్ట్ కి సమానం అవుతుంది. ప్రోడక్ట్ అంటే ఏంది ఈ 2 ఇంటూ చేయడం అన్నమాట. ఆ 2 వాటికి సమానం అవుతాయి అని చెప్పడమే ఇక్కడ పాయింట్. ఓకే, అర్థమైందా? ఆ రెండిటికి ఈ కోప్రైమ్ సారీ ఆ 2 నంబర్లకి HCF LCM కనుక్కున్న ఆ 2 ప్రోడక్ట్స్ ఇంటూ చేస్తే మళ్ళీ ఈ 2 నంబర్లకి సమానం అవుతుంది. క్లియర్? ఓకే, మరి ఇది టాపిక్. మరి లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ అంటే చెప్పాను కదా ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్. హైయెస్ట్ పవర్ ఉన్నట్టు తీసుకోవాలి. ఇవి మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ రియల్ నంబర్ స్టార్ట్ చేసినప్పుడు లేకుంటే 40 డేస్ ప్లాన్ లో ఫస్ట్ డే వీటి గురించి చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రాబ్లమ్స్ అంటే ఈ 14 లెసన్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ చెప్తాను. అప్పుడు ఖచ్చితంగా వీటి గురించి మళ్ళీ ప్రతి టాపిక్ ప్రాబ్లం ఎలా చేయాలి, ప్రాబ్లం ఎలా అర్థం చేసుకోవాలి, అసలు మెయిన్ పాయింట్ గా పాలిటెక్నిక్ లో ఎలా చేస్తే మనం స్కోర్ చేయగలుగుతాం అనేది మొత్తం చెప్తాను అనమాట. ఓకే, మరి ఇక్కడ చూడండి లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ హైయెస్ట్ కామన్ మల్టిప్లికేషన్ మీ అందరికి తెలుసు. ఇక్కడ 2 నంబర్స్ ఉన్నప్పుడు వేరు, 3 నంబర్స్ ఉన్నప్పుడు వేరు. 3 నంబర్స్ ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా ఈక్వల్ టు వస్తుందని చెప్పినాం. అంటే ఏంది LCM ఇంటూ HCF ఈక్వల్ టు A ఇంటూ B అని వస్తుందని చెప్పడం జరిగింది. మరి ఒకవేళ LCM కావాలనుకో ఏంది ఫార్ములా, ఒకవేళ మనకి 2 నంబర్లు ఇచ్చి వాటి HCF ఇచ్చి LCM ఆన్సర్ కనుక్కోమంటే
ఎల్సిఎం ఏ కమా బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై హెచ్సిఎఫ్ ఏ కమా బి. అవు ఏబి అంటే ఏమంటే ఇవే చూడండి. ఓకే, ఆ హెచ్సిఎఫ్ ఏ కమా బి, ఒకవేళ హెచ్సిఎఫ్ కావాలనుకో నాకు ఏ ఇంటూ బి బై ఎల్సిఎం ఏ కమా బి. ఓకే, 2 నంబర్స్ ఉన్నప్పుడు. ఒకవేళ 3 నంబర్స్ ఉన్నప్పుడు ఒక ఎల్సిఎం ఏ కమా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఏ కమా బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అనమాట. మరి సేమ్ వీటికి కూడా మనము హెచ్సిఎఫ్ ఎల్సిఎంస్ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, వీటి గురించి అంటే దీని ఫార్ములాస్ నేను మళ్ళా ఎప్పుడు లెసన్స్ నేను త్వరగానే కంప్లీట్ చేస్తాను, అదైతే గుర్తుపెట్టుకోండి. డేకి 1-2 వీడియోస్ లేకుంటే అలా ఖచ్చితంగా త్వరలోనే మొత్తం కంప్లీట్ చేస్తాను అనమాట. పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ మ్యాథ్స్ ప్రతి ఒక్కరికి ఇది అంతా పార్ట్ 1 వీడియో. రియల్ నంబర్స్ కాన్సెప్ట్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. మరి తర్వాత మనకి ఏంది పాలినామియల్స్ ఇంట్రడక్షన్ క్లాస్ అంటే కాన్సెప్ట్ క్లాస్ చెప్పడం జరుగుతుంది పార్ట్ 2 లో. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు చివరి దాకా అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సబ్జెక్ట్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకోండి. ఇప్పుడు టైం వేస్ట్ చేయొద్దండి. టైం వేస్ట్ చేయకుండా ఫిజిక్స్ సబ్జెక్ట్ చదవండి, లేకుంటే ఇక్కడ చెప్పినది మీరు ఏది మీరు ప్రాక్టీస్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా. అలాగే మీకు ఏమన్నా పీడిఎఫ్స్ కావాలంటే అంటే పాలిటెక్నిక్ బిట్స్ కానీ లేకుంటే ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ పాలిటెక్నిక్ కానీ ఏపీఆర్జీసీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.